ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ కాల్ ఫర్ అన్ అంబులెన్స్ ఆర్ కాల్ ఫర్ హెల్ప్. 108 కాల్ అయినా ఏదైనా చేయొచ్చు, బట్ అది ఫస్ట్ స్టెప్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు మేనేజ్ చేసేంత వరకు అంబులెన్స్ వచ్చేస్తుంది అండ్ దెన్ ఆ పారామెడికల్ టీమ్ చూసుకుంటాం. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈఆర్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా ఈ ఏబిసిసి మేము ఫాలో అవుతాం. కాకపోతే మా దగ్గర ఇవన్నీ ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి మేము కొంచెం థరోగా మేనేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంబు బ్యాగ్కి మాస్క్ పెట్టేసి మేము ఇట్లా కంప్రెస్ చేస్తే ఎయిర్ డెలివర్ అవుతుంది, అది ఊపిరితిత్తులోకి వెళ్తుంది, సాచురేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది కూడా ఎయిర్ ఇంప్రూవ్ చేస్తుంది, దీన్ని పెయిన్ సర్క్యూట్ అంటాము. ఇది కూడా ఎయిర్ డెలివర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ట్రామా కేర్. ఐవి క్యానులా చాలా బేసిక్ అనిపించచ్చు, కానీ ఈ క్యానులాతో మనం ఫ్లూయిడ్స్ ఇవ్వచ్చు, సలైన్ ఇవ్వచ్చు, ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇవ్వచ్చు. ఒకవేళ బీపీ తక్కువ ఉందంటే బీపీ మెయింటైన్ చేయడానికి మెడికేషన్ ఇవ్వచ్చు. ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎరిథమియాస్ ఉన్నాయి అంటే దానికి తగ్గట్టు మెడికేషన్ ఇవ్వచ్చు. సో ఇట్స్ అ లైఫ్ సేవర్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆక్సిజన్ మాస్క్. ఒకవేళ పేషెంట్ కాన్షియస్గా ఉన్నారు, బ్రీతింగ్ పీల్చుకుంటున్నారు, ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి మాస్క్ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ బేసిక్ ఎక్విప్మెంట్ అన్ని మా దగ్గర ఉంటాయి కాబట్టి ఈ ఏబిసిసే కొంచెం థరోగా మేము మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్, ఈసీజీ, ఏబిజీ అండ్ ఆల్సో బ్లడ్ టెస్ట్స్, జనరల్ బ్లడ్ టెస్ట్స్ అవన్నీ మాకు హెల్ప్ చేస్తాయి. మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఏ మందులు ఇస్తే బెటర్ అవుతారు. సో ఇవన్నీ ఎందుకు మీకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఒకవేళ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఈఆర్లో ఒకవేళ ఉన్నా కూడా యూ విల్ బి లిటిల్ బిట్ సెక్యూర్, మీకు ఐడియా ఉంటుంది ఇవన్నీ మేనేజ్మెంట్లే జరుగుతుంటాయి. సో తర్వాత ఒకవేళ సర్జరీ చేయాలా, మెడికల్ మేనేజ్మెంట్తో ఫినిష్ చేయొచ్చా, అవన్నీ మనము ప్రైమరీ టీమ్ వచ్చాక డిసైడ్ చేస్తుంది. మెడిసిన్, ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో సర్జరీ, ఇవన్నీ స్పెషాలిటీస్ దే విల్ కమ్, దే విల్ అనలైజ్, దే విల్ అసెస్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసి వాళ్ళ మేనేజ్మెంట్ ప్లాన్ ఇచ్చి we will move the patient to the ward or the ICU based on the severity of the injury. So ఇవన్నీ బేసిక్ సమ్మరైజేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ట్రామా కేర్. ఇవంతా మీకు ఇంపార్టెంట్. నేను మా పేరెంట్స్ కూడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సిపిఆర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. డెఫినెట్గా కొంచెం భయపడ్డారు ఈ సిచ్యువేషన్ని మేనేజ్ చేయడము అనేది. ఆ సిచ్యువేషన్లో కొంచెం ఉంటుంది కదా, నర్వస్నెస్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ యూ షుడ్ నో హౌ టు మేనేజ్ ద ABCs ఆఫ్